మానిటరింగ్ చేయడం అండ్ అక్యూస్కి ఎవరి దగ్గర ఇది ఉంటే వాళ్ళకి పట్టుకోవడం, అది అన్ని జాబ్ పోలీస్ వాళ్ళు చేస్తారు. సో గుడ్ వర్క్ బై ది సిఐఆర్టీ. అండ్ ఎవరెవరికి ఫోన్ మనకి దొరికినాయి, లాస్ అయిన ఫోన్ దొరికినాయి, వాళ్ళకి చాలా చాలా కంగ్రాచులేషన్స్. మీ అందరికీ ఈరోజు మనం అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నాం. పేట విలేజ్లో నా ఫోన్ పోయిందండి. నేను రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన తర్వాత అంటే మా రిలేటివ్ ఉంటాడు, తనే కంప్లైంట్ చేసాడు. నా అదృష్టం కొద్దీ జస్ట్ 23 రోజుల తర్వాత నా ఫోన్ రికవరీ అయిందండి. దీనికి శాఖ వారికి నా ధన్యవాదాలు, ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇలాంటి చాలా ఫోన్ రికవర్ అయినాయి. అందరి తరఫున కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కోసం వాడుతాం, ఇట్లా కూడా జరిగింది. సో దీని గురించి కూడా ఇది సిఆర్ పోర్టల్ మనం చాలా మనకి ఉపయోగపడుతుంది. కానీ మా ఫోన్ పోవడంతో చాలా బాధపడ్డాను. మా అమ్మాయి ఇన్ఫాంట్ అధికారిగా సీఎం రేవంత్ రెడ్డి గారితో తీసుకున్నటువంటి ఫోటోలు మరియు గత సంవత్సరం జనవరి మా కలెక్టర్ గారితో తీసుకున్నటువంటి అమూల్యమైనటువంటి ఇంపైనటువంటి ఫోటోలు ఒక పెళ్లి ఫంక్షన్ హాల్ అటెండ్ అవుతున్నప్పుడు ఆ ఫంక్షన్ హాల్లో ఫోన్ పోవడం జరిగింది. ఆ ఫంక్షన్ హాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఆపేసి అనౌన్స్ చేయడం జరిగింది. 2000 రూపాయలు ఇస్తాం ఫోన్ ఇవ్వండి, విలువైన ఫోటోలు నేను చెప్పడం జరిగింది. అయినా కానీ ఫోన్ రెస్పాన్స్ కాలేదు. అనుకుంటున్నప్పుడు వదులుకున్నాం. ఫోన్ మన మెట్పల్లి పోలీస్ స్టేషన్లో కాంటాక్ట్ చేయడం జరిగింది. ఫోన్ పోయింది అని చెప్పి వదులుకున్నటువంటి సమయం లోపల నిన్న సాయంత్రం ఎస్పీ వారి ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో నాలో ఒక కొత్త విధమైనటువంటి ఆలోచన, ఆనందానికి అవసరం లేకుండా అయిపోయింది. మరి మా ఫోటో వినాలేదో తెలియదు, కానీ మా ఫోన్ దొరకడానికి సహకరించినటువంటి మలేషియన్ ఎవరెవరు అన్నారు వాళ్ళందరికీ మా ప్రత్యేకంగా మా ఫోన్ దొరికినటువంటి అందరి తరఫున అందరి తరఫున ఎస్పీ గారికి అందరికీ స్టేషన్ నుండి ఎస్పీ ఆఫీస్కి పంపించాను. ఆఫీస్కి వెళ్ళింది చెప్పారు. నిన్న సాయంత్రం నాకు కాల్ చేసి ఫోన్ ఉందమ్మా ఇక్కడే వచ్చి తీసుకెళ్ళాలి మార్నింగ్ అని చెప్పారు. బస్ స్టాండ్లో ఫోన్ ఉంది, జాబ్లో వచ్చేసింది. బస్ ఎక్కి చేసుకున్న తర్వాత ఫోన్ లేదు జాబ్లో. చాలా టెన్షన్ ఉంది. తర్వాత నుండి బస్ స్టాండ్లో అనుకోవాలి పోలీసులో కంప్లైంట్ చేయాలి. ఇక్కడ చూడడానికి వీళ్ళు సీసీ కెమెరా అని చెప్పారు. అక్కడ కంప్లైంట్ చేసిన తర్వాత నా ఫోన్ 1 year పైన ఉంది. ఈ 1 year తర్వాత కూడా ఫోన్ దొరుకుతుందో లేదో అనుకున్నాను. దొరికింది. ఫోన్ దొరకడానికి చాలా సంతోషం అనిపించింది నా ఫోన్ విషయంలో. దొరికినందుకు పోలీస్ శాఖ వారికి కూడా చాలా థ్యాంక్స్. సార్